అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది మనుషులు ఉంటారు, కానీ మన మనసుకు నచ్చే వాళ్ళు ఒక్కరే ఉంటారు. ఎందుకు? ఆకాశంలో కొన్ని లక్షల నక్షత్రాలు ఉంటాయి, కానీ చందమామ ఒక్కటే ఉంటుంది. ఎందుకు? కానీ మన భోజనంలో నోరూరించే వేల పదార్థాలు రుచులు ఉన్నాయి, కానీ మన మనసుకు నచ్చే రుచి రోటి పచ్చడి ఒక్కటే ఉంది. ఎందుకు? నెంబర్ 1 ఎప్పుడు ఒక్కటే ఉంటుంది కాబట్టి. ఈ రోజు చట్పట్లో మనందరికీ ఎన్నో రకరకాల పచ్చళ్ళు చేసి చూపించిన మన ఎక్స్పర్ట్ పద్మ గారు ఒక మంచి రుచికరమైన పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి, అంత బాగుంది. చక్కగా రోజుకొక మంచి రుచికరమైన రోటి పచ్చడితో హాయిగా వెళ్ళిపోతుంది భోజనం. ఈ రోజు మా అందరికి ఏం పచ్చడి చేస్తున్నారు? ఈ రోజు గోంగూర పూలతో పచ్చడి చేస్తున్నాను. పూలతో ఏం పచ్చడి పద్మ గారు? పూలు ఎవరైనా పెట్టుకుంటారు? అందంగా పూలు అంటే తల పెట్టుకునే పూలు కాదు ఇవి. గోంగూర తింటావు కదా, గోంగూర తిన్నప్పుడు పాపం ఆ చెట్టుకు వచ్చే పూలు అవేం పాపం చేసాయి చెప్పు. వాటితో కూడా మనం పచ్చడి చేసుకోవాలి కదా. గోంగూర కంటే పుల్లగా ఉంటుంది పూలు. దీంతో పులిహోర కూడా చేస్తాము, పచ్చడి చేస్తాము. ఇలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పప్పు చేసుకోవచ్చు. మీరు అసలు ఎన్ని రకాలు చేస్తారు వంటలు? చెప్పండి. ఏ ఇంగ్రీడియంట్, ఏ పదార్థాన్ని వదలరు? ఏది వదలద్దు. మనం భూమి మీద తినచ్చు. చూసా ఏంటి ఎంత పుల్లగా ఉంటుంది. అంటే ఇంత పులుపు ఉన్న దాంతో మనం పచ్చడి క్రియేట్ చేసుకుంటే అది ఇంకా ఎంత టేస్ట్ గా ఉంటుంది. కారం తిన్నప్పుడు ఎలా చెవిలో తినగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపించింది. బాగుంది. అండ్ ఇవి మనకు అమ్ముతారా? అమ్ముతారు, మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. లేదంటే మనకు ఇంట్లో చెట్లకు కూడా వచ్చేస్తుంది అనమాట. సో గోంగూర పూలు రెడీగా ఉన్నాయి. ఎప్పుడన్నా మీరు అలా ఏదైనా జర్నీ వెళ్తున్నప్పుడు చక్కగా తోటలు కనపడినప్పుడు ఒట్టి గోంగూర ఆకే కోసుకోకుండా, గోంగూర పూలు ఇంకా తోటలలో అయితే ఇంకా ఫ్రెష్ గా ఉంటాయి చెట్లకి, పూలు కోసి మనం ఈ పచ్చడి అయినా ట్రై చేయండి. తయారు చేయబోయే ముందు మాకు కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూద్దాం. అలాగే. గోంగూర పూల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పూలు, వేయించిన పల్లి పప్పులు, మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వేయించిన నువ్వులు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె. పద్మ గారు, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. చక్క మాకేం చేయాలో చెప్పండి, చేసేస్తాం. నేను కొన్ని మగ్గిస్తుంటాను, నువ్వు కొన్ని దంచేసేయి. సూపర్. అందుకే ఎప్పుడైనా పని చేసుకుంటే ఫాస్ట్ గా హాయిగా ఉంటది. మీ ఇంట్లో ఎవరు లేకపోతే మీ వారిని పిలిచేయండి, ఏం పర్లేదు. మా వారిని మనం తిన్నట్టే. ఇంకా ఎవరుంటారు హెల్ప్ చేయడానికి? ప్రవీణ, ఇంకోళ్ళు ఎవరిని పిలవాలి అని మీరు డౌట్ పడద్దు. మీ వారు అక్కడెక్కడో పేపర్ చదువుతా ఉంటారు హాల్లో. ఒకసారి రండి. ఇప్పుడు పద్మ గారు చెప్పినట్టు నేను వేయిస్తాను, మీరు దంచండి అంటే అప్పుడు కాల్ చేస్తారు ప్రవీణకి, ఏమన్నా నేనే దొరికాను. ఆయిల్ వేస్తున్నా. అలాగే. మీరు రోల్ తీసేసి. ఓకే, రెడీగా ఉంది రోలు. ఇప్పుడు ఇందులో ఏం దంచాలి? ఇందులో వేయించిన మెంతులు. ఓకే, ఆయిల్ వేడెక్కేలోపు నేను ఏం దంచాలో నాకు చెప్పేసేయండి. మెంతులు వేయించినవే కదా? వేయించిన. అలాగే మెంతులు జాగ్రత్తగా వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర కూడా వేయించి పెట్టేశాను. ఇందులో పల్లీల వేయించుకున్న పల్లీలు. పొట్టు తీయలేదు మనం. వేసిన పప్పులు బాగా నలిగిపోయినాయి పద్మ గారు. ఇంకా ఆయిల్ కూడా వేడెక్కింది. అంతలోకి నువ్వులు, ఇవి కూడా వేయించాను. ఒక ప్లేట్ ఇవ్వండి నాకు. ఇందులో ఎండుమిర్చి. సో వేసిన పప్పు నలగగానే మీరు వేయించి నువ్వులు వేస్తారు. అవి కూడా దంచుకునే లోపు బాగా వేడెక్కిన ఆయిల్లో మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం. ఇంకేం వేయలేదు కదా? రెండే. ఇది కూడా వేసేస్తున్నాను. ఇందులో గోంగూర పూలు కూడా వేసేసి మగ్గించేస్తున్నాం. పచ్చిమిర్చి ఎగరకుండా ఉంటాను మూత పెట్టేసాం కదా. అవి బాగా మెత్తగా మగ్గిపోవాలా? ఇది మగ్గిపోవాలి, చాలా త్వరగా మగ్గిపోతుంది. అప్పుడే వెంటనే మెత్తగా అయిపోయినాయి. ఆకులానే ఉంది అంటే పువ్వు కదా. పువ్వు కదా అంటే లోపల గింజ ఉంటుంది, తీసేసి పైన రేకలు మాత్రం తీసుకుంటాం అన్నమాట. అవి వేస్తారా? అది కొద్దిగా నలిగాక తీసేసి వేద్దాం.
ఓ అప్పుడు వేరుశనగ అవన్నీ ఎండుమిర్చి పచ్చిమిర్చి నలుగుతాయి. పౌడర్ ఉంటే నిజంగానే మీరు అన్నట్టు త్వరగా నలగదు. పెద్ద రోట్లో అయితే అన్ని వేసి దంచేసి మనం పని తగ్గించుకోవటానికి చిన్న రోలు పెట్టుకున్నాంగా, అందుకని తీసి వేసేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా అయ్యేప్పటికీ రెండిట్లో ఆయిల్ ఉంటుంది కదా, ముద్దలాగా అదే ఒక బౌల్లో తీసేసి అది తీసేసి త్వరగా నలుగుతుంది. ఇప్పుడు ఇది డైరెక్ట్ గా రోట్లో వేసేసుకుని ఇందులో కొద్దిగా తాలింపు వేసేసి వద్దు సరే వేసేయండి రోట్లో. వంట చేసేటప్పుడు భయపడాల్సిన విషయాలు ఇవి ఒక్కటే. ఆయిల్, పచ్చిమిర్చి, సాల్ట్ వేస్తాను. ఇప్పుడు ఇందులో తగినంతగా సాల్ట్ వేస్తాను. మన కారానికి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వాడాం. అలాగే మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి నలిగితే చాలు. అది గోంగూర అంతా సాఫ్ట్ గా అయిపోయింది. లేదు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసేద్దాం ప్రవీణ. ఇది ఒకసారి దంచేసి ఆ పొడి వేసి మొత్తం కలిపేసేసేయండి. అప్పుడు తాలింపు వేసి చాలు ఎక్కువ దంచొద్దు. ఉల్లిపాయ ఎక్కువ నలగకూడదు. ఇప్పుడు ఏంటంటే మనకి దంచేసి ఇది అవసరం లేదు, ఉల్లిపాయలు కూడా వేసాం కాబట్టి అవి మెత్తగా కాకుండా ఉంటాయి. అన్ని కలిపేసేసి పచ్చడి అంటే ఇలా ఉండాలి, నలిగి నలగకుండా. అలా ఉంటేనే టేస్ట్ అలా ఉంటుంది. ముక్కలు ముక్కలుగా అన్ని కనపడుతాయి, ఏం వేసామో తెలుసు. ఇప్పుడు ఇవాళ నేను పచ్చడి చేసేలోపు 3 సార్లు పొయ్యి వెలిగించానండి. మీరు అలా కాకుండా చక్కగా టక్క వేగిన వెంటనే మళ్ళీ అదే ఆయిల్లో కొద్దిగా నూనె వేసేసుకొని తాలింపు వేసేసి చక్క చేసుకోండి. కానీ పచ్చడి మాత్రం నేను ఏమేమి వేసి ఎలా చేశానో అలాగే చేయండి. నాకు తెలిసి అసలు చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఇంకా తింటే ఏం చెప్తానో ఏం మాట్లాడతానో ఏంటో తెలీదు. సరే కలిపేద్దాం. ఓన్లీ ఇంకా ఒక్క తాలింపే కదా మనకి బ్యాలెన్స్. ఇందులో బాండీలో ఆయిల్ వేస్తున్నాను. ఓకే, వేరుశనగపప్పు నువ్వుల పొడిలో మనం నూరుకున్న పచ్చడి అంతా బాగా కలిపేసాము. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంకా దీనికి ఫైనల్ టచ్ తాలింపు పడితే కానీ దాని లుక్ రాదు కదా. ఎంత బాగుందో అసలు స్మెల్ చూస్తుంటే. నూనె అట్లా ఏమి నీళ్ళు అలా ఏం వేసుకోవద్దా? నీళ్ళు అవసరం లేదు, వద్దు. ఇప్పుడు అవసరం పడలేదు కదా, అక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి నువ్వులలో పల్లీలలో ఆల్రెడీ అది ఆయిల్ ఉంటుంది కాబట్టి దంచేసరికి ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ గోగు పూలు కూడా మనం నూనెలో వేయించాం కదా, అది మగ్గిపోయాయి, సాఫ్ట్ గా అయిపోయాయి. గోగు పూలు అంటే గోంగూర పూలు. ఓకే, ఆయిల్ వేడెక్కింది. ఇందులో తాలింపు వేసుకుందాం. కరేపాకు, ఇంగు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కరివేపాకు, తాలింపులోకి పచ్చడి కూడా వేసేస్తాం. ఓకే, సో ఫైనల్ గా తాలింపులో కలిపిన పచ్చడిని సర్వింగ్ బౌల్ లో తీసేస్తాం. అది చూస్తేనే పచ్చడి అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా. ఆ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అలా కచ్చపచ్చగా దంచిన టేస్ట్ వేరు, అలా మెత్తగా నల్లగొట్టిన టేస్ట్ వేరు, డిఫరెంట్ గా. ఓకే ప్రవీణ, నోరూరించే గోంగూర పూల పచ్చడి టేస్ట్ చేయండి. అలాగే ఉల్లిపాయ కూడా తీసుకుంటా. ఉల్లిపాయతో తింటే వేడిగా ఉంటుంది. తిరిపోయింది పద్మ గారు. అసలు ఎంత బాగుందంటే మీరు ఈ పచ్చడి తిన్నాక ఏమంటారో తెలుసా? వింటే భారతం వినాలి, తింటే గోంగూర పూల పచ్చడే తినాలి. ఫస్ట్ అన్నావు బాగుందో పూలతోటి పచ్చడి ఏంటి అని అన్నావు. అదే చెప్పాను కదా, ఎప్పుడు మర్చిపోలేదు. లోపల రగిలిపోతా ఉంది నా మీద కోపం. అంటే అందుకని
ఎప్పుడు గోంగూర తింటాం పాప, పూలు ఏం చేసాయి, వాటితో కూడా చేసుకోవాలి కదా. పద్మ గారు ఇక్కడ దాకా ఉగ్గ పట్టుకొని పచ్చడి ఎప్పుడు వద్దు, ఎప్పుడు తింటది, ఎప్పుడు టేస్ట్ చేస్తుంది, కసిగా ఉన్నారే. అవును కదా, మరి అంటే అర్థం కాలేదు కదా పూలతోటి పచ్చడి ఏంటి, ఇది ఎలా ఉంటుంది, అవును ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి పూలేంటి పచ్చడి అంటాం కదా. కానీ అదిరిపోయింది ఈ పచ్చడి. మీరు పూలు దొరికినప్పుడు లేకపోతే దొరికించుకోండి, దొరక్కపోతే ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి తీసుకొని ఈ పచ్చడి చేసి పెట్టండి. ఆహా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై, ఫిష్ కర్రీ ఇవన్నీ ఇలా తీసి ఇలా 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 అంటే మేము మనం ఎడం చెప్తే అనేసి ఇది తినచ్చు. ఎంత బాగుందో, చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు అందరు తయారు చేసుకోండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. గోంగూర పూల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పూలు, వేయించిన పల్లి పప్పులు, మెంతులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వేయించిన నువ్వులు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె. గోంగూర పూల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా ముందుగా రోట్లో మనం వేయించుకున్న మెంతులు, వేయించిన జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత దానిలో వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు వేసి మెత్తగా పౌడర్ లాగా దంచి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, గోంగూర పూలు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం మగ్గించిన మిశ్రమాన్ని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకుంటూ దానిలో సరిపడినంత ఉప్పు, పసుపు వేసి కచ్చపచ్చగా దంచి పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి అలా దంచి ఈ పచ్చడినంతా మనం ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపులో మనం రుబ్బి పెట్టిన పచ్చడిని అంతా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర పూల పచ్చడి రెడీ. ఈ రోజు భోజనం అయిపోయినా, ఇందాకే తిన్నాను, అయినా కూడా ఇప్పుడు మళ్ళీ మీరు చేసిన ఈ పచ్చడి వేసుకొని మళ్ళీ భోజనం చేయాలి. అంత ఓపిక వచ్చేసింది, అంత బాగుంది. ఎంత టేస్టీ పచ్చడి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు చట్పట్లో తయారు చేసిన గోంగూర పూల పచ్చడి మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ గోంగూర పూల పచ్చడి అని టైప్ చేయండి. అంతే, ఈ పచ్చడి మేము ఎలా తయారు చేసామో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త రుచితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.